దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ట్. మీకు ఎవరికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నా. అది కర్టన్స్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ దయ్యం సినిమా స్టార్ట్ చేసి చూడడం స్టార్ట్ చేసిన ఏమవుతుందో తెలుగుతోటి. అప్పుడు నాకు అనిపించింది నేను ఒక డ్రాయింగ్ వేయాలి, నా ఇంటీరియర్ డిజైనింగ్ టాలెంట్ మొత్తం నేను బయట పెట్టాలి అని నేను డిసైడ్ అయినా. నేను ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేసిన, హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసిన. సో ఇంటీరియర్ డిజైనింగ్ స్కిల్స్ ఈరోజు బయటికి వస్తున్నాయి అనమాట. సో ఈరోజు నా బెడ్రూమ్ని నేను డిజైన్ చేస్తున్నా. మధ్యలో ఇది ఆలోచించడం అనమాట నాది, ఏం చేయాలి అని. సో నా బెడ్రూమ్ని నేను డిజైన్ చేస్తున్నా. ఇక్కడ ఒక్కొక్క గోడ ఎట్లుంటుంది ఏంటి అని. బికాజ్ నాకు సడన్గా దయ్యం పుట్టిందనమాట, ఈ నా రూమ్ని రెనోవేట్ చేయాలి నేనని. సో వెల్కమ్ టు డే 9 ఆఫ్ మై ఛాలెంజ్, ఎవ్రీడే పోస్టింగ్ ఛాలెంజ్. సో ఇది నా బెడ్రూమ్. ఒక వాల్ ఇట్లుంటుంది అనమాట. ఆడ నేను ఇట్లా షెల్ఫ్లు పెడతా. ఆడ లైట్, డిఐవై లైట్, ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తా. ఎట్లా చేసిన డిఐవై, అసలు ఎన్ని తిప్పలు పడ్డా అని. ఇది ఇంకోటి కూడా ఆడ అద్దము, మేకప్ పెట్టుకునేది ఉంటుంది అనమాట నాది డ్రావర్. ఆ డ్రా కూడా క్లియర్గా మీకు డీటెయిల్గా చెప్తున్నాను, కానీ మీకు అర్థం కాదు. ఈ డ్రాయింగ్ చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ పక్కన ఏందో అనుకోగల మీరు, అదొక చెట్టు అనమాట. ఆ చెట్టుని నేను చాలా నీట్గా ఇంత ఓపికతో గీసిన, అదొక కర్టన్స్ వేసిన. అది నా స్టడీ టేబుల్. నేను చదువుకోను, వర్క్ చేయను, ఏం చేయను, కానీ అది ఒక ఏరియా అనమాట. అది కంపల్సరీ ఉండాలి. సో తొందరగానే నా రూమ్ రెనోవేట్ చేస్తా. ఆ వీడియో లాంగ్ వీడియో నేను పోస్ట్ చేస్తా. అప్పుడు దాకా వెయిట్ చేయండి, ఎప్పుడు వేస్తున్నా తెలియదు నా బతకానికి. సో ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.